హాయ్ ఫిల్మీ బీట్ వ్యూయర్స్. ఆగస్ట్ 14న ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ చూడబోతున్నాం. ఒకటి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అయితే మరొకటి రజనీకాంత్ గారు నటించిన కూలీ. ఈ రెండు కూడా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా యాంటిసిపేటెడ్గా ఈ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే కూలీ విషయానికి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కూలీ మూవీలో అసలైన పవర్ హౌస్ ఎవరు అనే అభిప్రాయానికి వస్తే చాలామంది వ్యక్తం చేసే పేరు రజనీకాంత్ గారు. కానీ కొంతమంది కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ దృష్టిలో కూలీ మూవీలో అసలు సిసలు పవర్ హౌస్ ఎవరో కాదు, అక్కినే నాగార్జున గారే. దానికి ఒక రీజన్ కూడా ఉంది, అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ తెలుసు కూలీ మూవీలో చాలామంది బిగ్గెస్ట్ స్టార్స్ క్యామియోస్ పోషిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం నుంచి శోభిన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు, కన్నడ నుంచి ఉపేంద్ర గారు, అలానే హిందీ నుంచి అమీర్ ఖాన్. వీళ్ళందరూ కూడా ఈ మూవీలో ఒక బిగ్గెస్ట్ క్యామియోస్ పోషించబోతున్నారు. అయితే లోకేష్ కనగరాజ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ నుంచి వచ్చిన యునానిమస్ రెస్పాన్స్ అంటే తెలుసా, అరే ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నారు, సో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే మా అదృష్టం, మాకు స్టోరీ అక్కర్లేదు, మేము నటించబోయే పాత్ర గురించి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, మేము ఓకే చేసేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే లోకేష్ కనగరాజ్ కింగ్ నాగార్జున అప్రోచ్ అయినప్పుడు ఆయన దగ్గర నుంచి పూర్తి భిన్నమైన కంప్లీట్ కాంట్రాస్ట్ రియాక్షన్ వచ్చింది. నాగార్జున గారు లోకేష్ కనగరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్తో 7 times ఈ కూలీ మూవీకి సంబంధించి నరేషన్ ఇప్పించుకున్నారు. 7th సిట్టింగ్లో లోకేష్ కనగరాజ్కి అక్కినే నాగార్జున ఓకే చెప్పారు. సో దీన్ని బట్టి అర్థమవుతుందా అక్కినే నాగార్జున గారు ఎంత ఆచితూచి ఇలాంటి వెర్సటైల్ రోల్స్ పోషించడానికి ఆయన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందా. సో సాధారణంగా వేరే అందరూ కూడా రజనీకాంత్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాం అనే ఆనందంలో ఓకే చెప్తే, నాగార్జున గారు రజనీకాంత్ గారు ఉన్నా కానీ తన పాత్ర ఏంటి, తన పాత్రకి ప్రాముఖ్యత ఉందా లేదా, ఎస్ నేను పూర్తి స్థాయి విలన్గా నటించబోతాను ఫస్ట్ టైం, సో దాంట్లో వర్సటైలిటీ ఉందా, విభిన్నంగా ఉంటుందా పాత్ర అనేది 7 సార్లు ఆయనతో లోకేష్ కనగరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్ నరేషన్ ఇప్పించుకున్నారంటే నాగార్జున గారిని ఎందుకు వర్సటైలిటీకి మారుపేరు అంటారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కూలీ మూవీలో రజనీకాంత్ గారు అఫ్ కోర్స్ ఆయన స్టార్ మేని అంతా కూడా ఈ మూవీకి యాడ్ అయినప్పటికీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూలీకి బిగ్గెస్ట్ బిజినెస్ అవడానికి ముఖ్యమైన కారణం ఈ మూవీలో నాగార్జున గారు పూర్తి స్థాయి విలన్గా నటించడమే అని అర్థమవుతుంది. అండ్ కూలీ మూవీకి సంబంధించి బ్రేక్ ఈవెన్ 600 కోట్లు. ప్రతి ఒక్కరు కూడా ఈ కూలీ మూవీ తమిళ ఇండస్ట్రీకి సంబంధించి 1000 కోట్లు దాటుతుంది, ఫస్ట్ 1000 crore మూవీ ఆఫ్ తమిళ ఇండస్ట్రీ అని చెప్పి నమ్ముతున్నారు. కానీ నా దృష్టిలో ఒకవేళ కూలీ మూవీ 1000 కోట్లు దాటితే అది కేవలం రజనీకాంత్ గారి వల్ల మాత్రమే కాదు, దానికి కారణం నాగార్జున గారు, ఉపేంద్ర గారు, శోభిన్, అమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా రజనీకాంత్ గారికి సహాయపడ్డారు కాబట్టే తమిళ ఇండస్ట్రీకి ఒక 1000 కోట్ల సినిమా రాబోతుందని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. కూలీ మూవీలో చాలామంది యాంటిసిపేటెడ్గా వెయిట్ చేస్తున్న పాత్ర నాగార్జున గారి సైమన్ పాత్ర. ఇప్పటిదాకా ఆయనకి సంబంధించి టీజర్ కూడా బయటికి రాలేదు. సో లోకేష్ కనగరాజ్ నాగార్జున్ని ఎలా చూపించబోతున్నారనే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మోనికా పాటలో అందరూ శోభిన్ యొక్క డాన్స్కి, పూజా హెగ్డే డాన్స్కి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. కానీ ఈ పాటలో నాగార్జున గారు కూడా యాక్ట్ చేసినట్టు సమాచారం. సో నాగార్జునకు సంబంధించిన పాట అంతా కూడా లోకేష్ కనగరాజ్ హైప్ చేశారు. అండ్ మీరు కూలీ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా? ఆగస్ట్ 14th మీరు వార్ 2 చూస్తారా లేకపోతే కూలీ చూస్తారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.